ఒక సామాజిక స్పృహ గల కార్యకర్త ఆలోచనల, అభిప్రాయాల కార్యక్రమాలు. ఆదర్శ సామాజిక స్పృహ గల కార్యకర్త కర్తవ్యం రచనపై ముందు మాట. శ్రీ ఉప్పల గోపాలరావు గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రజా ఆలోచనా వేదిక. ఈ పుస్తకం నా జీవిత చరిత్ర కాదు. ఒక సామాజిక స్పృహ గల కార్యకర్తగా నా ఆలోచనల, అభిప్రాయాలతో నేను నిర్వహించిన కార్యక్రమాలు, నేను పాల్గొన్న కార్యక్రమాలలో కొన్నింటిని చూపించే రూపం ఈ పుస్తకం. సమాజానికి బాధ్యత గల, సామాజిక స్పృహ గల కార్యకర్తల అవసరం ఎంతో ఉన్నది. సమాజానికి పంటలు పండించే రైతులు, వ్యవసాయ కార్మికులు అవసరం. సమాజాభివృద్ధికి అన్ని విధాల, అన్ని రంగాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆయా రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అవసరం. డాక్టర్లు, వైద్య సిబ్బంది అవసరం. వృత్తి పనుల వారు అవసరం. టీచర్లు అవసరం. విద్యావేత్తలు అవసరం. కళాశాలలు అవసరం. కళాకారులు, రచయితలు, కవులు, ఇలా అన్ని రంగాల వారు సమాజానికి అవసరం. అన్నిటికీ మిన్న మన దేశ భద్రతను కాపాడే సైనికులు. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ మన దేశాన్ని కాపాడుతున్నారు. అలాగే మన సమాజాన్ని కాపాడడానికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి, సమాజ రుగ్మతలను తగ్గించడానికి, సమాజాన్ని అన్ని విధాల కంటికి రెప్పలా కాపాడడానికి సామాజిక స్పృహ గల కార్యకర్తల అవసరం ఎంతో ఉన్నది. మన రాజ్యాంగాన్ని కాపాడడానికి, మానవ హక్కులు కాపాడడానికి, కళ్ళ ముందు జరిగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవడానికి, మోసాలు, మాయలు, కల్తీలు, నకిలీలను అరికట్టడానికి సామాజిక స్పృహ గల కార్యకర్తల బృందం అవసరం ఎంతైనా ఉన్నది. ఈనాడు ప్రభుత్వాలు, పాలకులు, పాలనా యంత్రాంగం చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పూర్తిగా అరికట్టే స్థితిలో లేవు. సామాజిక స్పృహ గల కార్యకర్తలు ప్రభుత్వాలకు, పాలకులకు, పాలనా యంత్రాంగానికి, ప్రజలకు ఒక వారధిగా పనిచేయాలి. దురదృష్టవశాత్తు కారణాలేమైనా సామాజిక స్పృహ గల కార్యకర్తలు మరుగైపోయారు. కళ్ళ ముందు ఎన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు కరువైపోయారు. ప్రభుత్వాలు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఒత్తిడి చేస్తే తప్ప స్పందించే స్థితిలో లేవు. చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మపరంగా సమాజ సేవ చేసే సామాజిక స్పృహ గల కార్యకర్తల బలం పెంచుకోవాలి. నీతి, నిజాయితీ, చట్టపరంగా, రాజ్యాంగపరంగా పనిచేసే కార్యకర్తలకు ప్రభుత్వం, ప్రజలు అండగా ఉండే మాట నిజం. కానీ అటువంటి కార్యకర్తలు 100కి 1 కాదు, 1,00,000కు 1 కూడా సమాజ శ్రేయస్సుకు పనిచేసే వాతావరణం కనబడడం లేదు. నా టీనేజ్లో ఊరికి ఒక్కరిద్దరైనా అన్యాయాలను, అక్రమాలను గురించి అడ్డుకునే వాతావరణం కనపడేది. నేడు ఆ వాతావరణం లేదు. దానికి కారణాలు చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. దేశాన్ని కాపాడే సైనికులు కరువైతే దేశం దురాక్రమణకు గురి అయ్యే మాట నిజం. అదేవిధంగా నేడు సమాజానికి సేవ చేసే సామాజిక స్పృహ గల కార్యకర్తలు కరువైనారు కాబట్టే ఈనాటి సమాజం పైకి ఎంతో అందంగా కనబడుతున్న అంతరాలలో అసంతృప్తికి గురి అవుతున్న మాట నిజం. భయాల జీవితం గడుపుతున్న మాట నిజం. ఈ విషయంపై ప్రజా ఆలోచన పరులైన మేధావులు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. సమాజంలో మంచిని కాపాడడానికి ప్రభుత్వాలే కాదు, సామాజిక స్పృహ గల కార్యకర్తలు, మేధావులు ప్రజారంగంలో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీలు, పార్టీల కార్యకర్తలు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలకులుగా ప్రభుత్వాల ఏర్పాటుకు వారి అవసరం ఉన్నమాట నిజం. వారంతా రాజకీయ పార్టీల కార్యకర్తలు. వారి వలన సమాజం మొత్తానికి న్యాయం జరగదు,
కారణం పార్టీ విధానాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి. సామాజిక స్పృహ గల కార్యకర్తలు రాజకీయ పార్టీల కార్యకర్తలుగా కాకుండా రాజకీయ కార్యకర్తలుగా ఎక్కువ కృషి చేయాలి. పాలనని చట్టబద్ధంగా నడపడానికి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టడానికి, నిజమైన ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, ప్రజలలో ప్రతి విషయంలో చక్కని అవగాహన పెంచడానికి సామాజిక స్పృహ గల రాజకీయ కార్యకర్తలు పనిచేయాలి. అప్పుడే సమాజం కొంతమేరకు ఇబ్బంది పడకుండా జీవించడానికి వాతావరణం ఏర్పడుతుంది. చిన్ననాటి నుండి నా తపన ఇదే. నా కళ్ళ ముందు కనపడే అన్యాయాలను, అక్రమాలను చూసి సహించలేని మనస్తత్వం. అందుకు కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట నిజం. కానీ అంతిమంగా న్యాయం, ధర్మం, చట్టం గెలిచే మాట నిజం. మా ఇంట్లో పనిచేస్తూ మా కుటుంబ సభ్యుల సుఖజీవనానికి సహాయ సహకారాలు అందిస్తున్న జీతగాళ్లను చిన్నచూపు చూస్తున్న విషయం, వారికి పచ్చడి అన్నం, నీళ్ల మజ్జిగ వడ్డించే విషయాలపై మొదటి తిరుగుబాటు అది మాన్పించగలిగాను. గ్రామంలో పెద్ద మనుషులు చేస్తున్న పచ్చగడ్డి, కొలగాగులుపు పాటల మోసాలను కనిపెట్టి నిజమైన సమాచారాన్ని సేకరించి వారి అక్రమాలను, అన్యాయాలను అరికట్టగలిగాను. 1955వ సంవత్సరంలోనే నిజమైన సమాచార బలాన్ని అర్థం చేసుకోగలిగాను. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఆ నిజమైన సమాచారం అక్రమాలను, అన్యాయాలను అరికట్టడానికి ఉపయోగపడే విధానాన్ని తెలుసుకున్నాను. గ్రామంలో తక్కువ కులం అనే వంకతో బుడ్డోడైనా పెద్దోడైనా అరే ఒరే అని పిలిచేవారు. అందుకు నేను స్పందించి అరే అంటే అనాఫైన్ నినాదంతో కొంతమేరకు ఆ సంస్కృతిని అరికట్టించి పేర్లతో పిలిచే అలవాటుకి నాంది పలికాను. మా గ్రామంలో అప్పటికి దాదాపు 22 కులాల వారు నివసించేవారు. కులానికి ఒకరి చొప్పున నేను వాళ్ళని మా ఇంటికి భోజనానికి పిలిచి మా ఇంట్లో వారితోనే వంట చేయించి గోరాగారి సమక్షంలో మా ఇంట్లో వాళ్లతోనే వారికి సహపంక్తి భోజనం వడ్డించి పెట్టించాను. భోజనానంతం వారి విస్తరాకులను మా ఇంట్లో వాళ్ళతోనే తీయించాను. అది నా పంతం. మా ఇంట్లో వాళ్ళు కూడా సహకరించారు. గ్రామంలో స్త్రీలు చీకటి పడిన తర్వాత మల విసర్జనకు దూరంగా బహిరంగ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అదే అదునుగా వాళ్ళ మెడలోని బంగారు వస్తువులు, గాజులు లాక్కెళ్లే రౌడీ దొంగల ముఠాలను వెంబడించి కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఊరికి వాళ్ళ పీడ వదిలించాను. ఆ దొంగల ముఠ నాయకుడి పేరు చింతాలు. ఆ తర్వాత వాళ్ళలో పరివర్తన వచ్చి ఆ విధమైన దొంగతనాలు మాని రిక్షా తొక్కుకొని బ్రతికారు. గ్రామంలోని వ్యవసాయ కూలీలతో పని చేయించుకుంటే కూలీ డబ్బు రూపేణా కానీ గింజల రూపేణా కానీ ఏ రోజుకు ఆ రోజు వెంటనే అందించే ఉద్యమానికి నాంది పలికాను. అలాగే రైతుల సమస్య మీద పోరాటం చేయడం, గ్రామంలో రైతుల కూలీల మధ్య సమన్వయకర్తగా పనిచేసి రైతు కూలీ సమన్వయ సంఘ నిర్మాణ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. టీనేజ్ నుండి కొన్ని ఇబ్బందులు, అడ్డంకుల మధ్య నా పోరాటాలు, ఉద్యమాలు సాగిన మాట నిజం. అలా 25 సంవత్సరాలు వ్యవసాయం ఆధారిత గ్రామ వాతావరణంలో గడిపాను. తర్వాత నా జీవితం మిర్యాలగూడ, హైదరాబాద్లలో స్థిర నివాసాలు. మిర్యాలగూడలో పారిశుద్ధ కార్మికుల జీతాల మెరుగుదలకు పనిచేయడం, టాయిలెట్లు నిర్మించుకోలేని పేదవారికి టాయిలెట్ల కొరకు ఉద్యమం, అందులో భాగంగా బహిరంగ ప్రదేశాలలో మల మూత్ర విసర్జన చేసే వారికి సంఘాల ఏర్పాటు, మున్సిపల్ రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తులు కొంతమేరకు సఫలం. మిర్యాలగూడ నడి బజార్ సెంటర్లో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ, దానికి ఎదురైన ఇబ్బందులు తదుపరి సఫలీకృతం. ప్రజా ఆలోచనలతో పాటు హేతువాద ఉద్యమాలు. మిర్యాలగూడలో ప్రతి విషయం మీద కరపత్రాలు వ్రాయడం, పంచడం, సదస్సులు ఏర్పాటు చేయడం, సమావేశాలు, సన్మానాలు మొదలైన అనేక వినియోగదారుల సంఘాలు ఏర్పాటు. శ్రీ వావిలాల
గోపాలకృష్ణయ్య గారికి, మోటూరు ఉదయం గారికి సన్మానాలు. శ్రీ దివాకర్ల వెంకటావధాని గారిచే మహాభారతంలో దుర్యోధనుడు పాత్ర గురించి దీర్ఘ ఉపన్యాసము. ప్రొఫెసర్ కె రంగనాథాచార్యులు గారిచే సంస్కృతం అంటే ఏమిటి అనే విషయంపై ఉపన్యాసము. ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ నిర్మలాదేవి, డాక్టర్ రావూరి భరద్వాజ గార్లచే శ్రీశ్రీ గారి మీద సమాజం సాహిత్యం అనే విషయాల మీద ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీ నిఖిలేశ్వర్ గారు, శ్రీ జ్వాలాముఖి గారు, శ్రీ ఏబిఎన్ ప్రసాద్ గారు మొదలైన వారితో ఉపన్యాసాలు. డాక్టర్ వేణుమాధవ్ గారిచే మిమిక్రీ ప్రదర్శన, డాక్టర్ పట్టాభి గారిచే మ్యాజిక్ ప్రదర్శన కార్యక్రమాల ఏర్పాటు. ఇలా అనేక రకాలైన రాజకీయ, సాంస్కృతిక, సమాజపరమైన కార్యక్రమాలు, పోరాటాలు, సదస్సుల ఏర్పాట్లు మొదలైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. హైదరాబాద్లో ప్రజా ఆలోచన వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు, సీనియర్ సిటిజన్ల సంఘాల ఏర్పాట్లు, వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏర్పాట్లు, వాటి అవసరము, జిహెచ్ఎంసిలో ఆసరా ఆవిర్భావము, దాని ఉపయోగాలకు కృషి, సమాచార హక్కు చట్టం 2005 ఆవశ్యకత, ఉపయోగాలు, దానిపై సెమినార్లు, సదస్సులు, మచ్చుకు కొన్ని ఆధారాలతో ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం సామాజిక స్పృహ గల కార్యకర్తలకు ఒక రిఫరెన్స్గాను, ఒక గైడ్గాను ఉపయోగపడుతుందనే ఒక చిన్ని ఆశ. సమాజానికి నేడు ఎంతో అవసరం సామాజిక స్పృహ గల కార్యకర్తల బృందం. ఆ విషయం అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించవలసిన విషయం. సామాజిక స్పృహ గల కార్యకర్తలు ఏ పదవులు ఆశించకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయాలి. చేసే ఉద్యమాలపైన, పోరాటాలపైన చక్కని అవగాహన కలిగి ఉండాలి. సమస్యల మూలాలు సమూలంగా తెలుసుకోవాలి. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పోరాటం చేయాలి. హింస, దౌర్జన్యాలకు పూనుకోకూడదు. అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. అందుకే నేను అప్పుడప్పుడు ప్రతి మీటింగ్లో చెప్పే విషయం, ప్రజారంగంలో పనిచేసే కార్యకర్తలు ఆర్థికంగా బలంగా ఉండాలి, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, పని మీద కూలంకషమైన జ్ఞానం కలిగి ఉండాలి, ఓపిక, తీరిక కూడా ఉండాలి. కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు పెంచుకోవాలి. ఒంటరి పోరాటంతో పాటు 10 మందిని కలుపుకొని పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ఉండాలి. అప్పుడే నిజమైన సామాజిక స్పృహ గల కార్యకర్తగా, సమాజ శ్రేయస్సును కోరే ఉద్యమకారుడిగా మన్నన పొందగలుగుతారు. సామాజిక స్పృహ గల కార్యకర్తల అవసరం ఈనాటి సమాజానికి ఎంతో అవసరం. ప్రజా ఆలోచనపరులైన మేధావులు, ప్రజలు, యువతీ యువకులు సామాజిక స్పృహను పెంచుకొని సమాజ శ్రేయస్సుకు పూనుకోవలసిన అవసరం నేడు ఎంతైనా ఉన్నది. సామాజిక స్పృహ గల కార్యకర్తల బృందం మంచిగా అండగా ఉండి చెడుపై పోరాటం చేసే ప్రజా సైన్యంలా ఉండాలి. సమాజంలోని అన్యాయాలను, అక్రమాలను, అక్రమార్జన సంస్కృతిని, మోసాలను, మాయలను, కల్తీలను, నకిలీలను, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా సామాజిక స్పృహ గల కార్యకర్తలు పనిచేయవలసిన అవసరం ఉంది. నేడు చట్టబద్ధ పాలనకు, దాపరికం లేని పాలనకు కృషి చేయాలి. మన హైదరాబాద్ మహానగరంలో వార్డుకు కనీసం 50 మంది సామాజిక స్పృహ గల కార్యకర్తలు సమాజం కోసం, మంచి పాలన కోసం, మంచి వాతావరణాన్ని నెలకొల్పడానికి పనిచేసేందుకు అవసరం ఉన్నమాట నిజం. ఆ దిశగా సామాజిక స్పృహ గల కార్యకర్తలు ముందుకు వస్తారనే నా ఆశ. సామాజిక స్పృహ గల కార్యకర్తలందరూ కలిసి ప్రజా నిఘా సమితిగా ఏర్పడి మన రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకుంటూ బలమైన, బాధ్యత గల పౌర సమాజ నిర్మాణానికి పూనుకోవాలని కోరుకుంటున్నా. అదే నా చిరకాల వాంఛ. సమాజానికి మోక్షం విలువలతో కూడిన బాధ్యత గల పౌర సమాజమే. నా మీద సోక్రటీస్, ప్లేటో,
అరిస్టాటిల్, శంకరాచార్యులు, గౌతమ బుద్ధుడు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, మార్క్స్, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, మావో, గోరా, జిడ్డు కృష్ణమూర్తి, కాళోజీ, వావిలాల గోపాలకృష్ణయ్య, మా ఊరి వేణుగోపాల స్వామి ఆలయ అర్చకులు, హనుమాచార్యులు, పార్థసారథి అయ్యంగార్లు, జీన్ జుగాన్ల ప్రభావం ఉన్నమాట వాస్తవం. సింగపూర్ మొదటి ప్రధాని లీ క్యూన్ యూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి బాధ్యత గల పౌర సమాజ నిర్మాణం చేయడం చాలా హర్షించదగ్గ విషయం. నాకు నచ్చిన రాజకీయ నాయకులలో లీ క్యూన్ యూ ప్రప్రథములు. పైన పేర్కొన్న గొప్పవారి ఆలోచనలతో పాటు బర్త్ నేనొక సామాజిక స్పృహ గల కార్యకర్తను. అందుకే నాకెప్పుడు ప్రజల గురించి, పాలకుల గురించి, పాలన గురించి, పాలనా యంత్రాంగాన్ని గురించి, సమాజ భవిష్యత్తుని గురించి ఆలోచించే తపన. నా గురించి, నా పుస్తకం గురించి విభిన్న రంగాలలో నిష్ణాతులైన వారందరూ వారి అభిప్రాయాలను ఈ పుస్తకంలో ప్రచురించుటకు పంపినందుకు పేరు పేరున వారందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ పుస్తకం నేడు సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సామాజిక స్పృహగల కార్యకర్తలకు, రాబో కాలంలో సమాజ శ్రేయస్సుకు పనిచేసే కార్యకర్తలకు అంకితం. ఉప్పల గోపాలరావు, ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు.